ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన ఆర్థిక జీవితం, నిజాయితీ మరియు దేవుని ఆశీర్వాదం గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మనిషి స్వభావం డబ్బు విషయంలో ఎలా ఉంటుందో దావీదు ఇక్కడ వివరిస్తున్నాడు. దీనిని రెండు ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. రెండు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. మొదటిగా, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు అని ఉంది. ఇక్కడ భక్తిహీనులు అంటే కేవలం దేవుని పూజించని వారు మాత్రమే కాదు, దేవుని వాక్యానికి భయపడని వారు. అప్పు చేసి తీర్చకపోవడం అనేది దొంగతనంతో సమానం. బైబిల్ ప్రకారం తీసుకున్నది తిరిగి ఇవ్వకపోవడం పాపం. భక్తిహీనులు తమ స్తోమతకు మించి ఆశపడి అప్పులు చేస్తారు, లేదా తిరిగి ఇవ్వాలన్న బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. వారిలో నిజాయితీ లోపిస్తుంది. ఇది దేవుని మీద నమ్మకం లేకపోవడాన్ని మరియు ఎదుటివారి కష్టార్జితాన్ని గౌరవించకపోవడాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన విలాసాల కోసం, ఇతరులకు గొప్పగా కనిపించడం కోసం అప్పులు చేసి చివరికి తీర్చలేక పారిపోవడం లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం చేస్తాడు. ఇది భక్తిహీనత. దీనివల్ల అప్పు ఇచ్చిన వారు నష్టపోతారు, బంధాలు తెగిపోతాయి, సమాజంలో ఆ వ్యక్తికి విలువ పోతుంది. దేవుడు ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడడు. అప్పు చేసి ఎగ్గొట్టేవాడు దేవుని దృష్టిలో దుర్మార్గుడు. రెండవదిగా, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు అని ఉంది. ఇక్కడ రెండు అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, నీతిమంతుని స్థితి. నీతిమంతుడు అప్పు తీసుకునే స్థితిలో కాకుండా ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటాడు. అంటే దేవుడు అతన్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. రెండు, నీతిమంతుని మనసు. అతని దగ్గర డబ్బు ఉండటమే కాదు, దాక్షిణ్యము కలిగి ఇతరులకు సహాయము చేసే గుణం ఉంటుంది. నీతిమంతుడు తన కోసం మాత్రమే దాచుకోడు, అవసరంలో ఉన్నవారికి ధర్మం చేస్తాడు. దేవుడు మనకు ఇచ్చింది మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే అని వారు గ్రహిస్తారు. ఉదాహరణకు, సమరయుని కథలో ఆ మంచి సమరయుడు గాయపడిన వ్యక్తిని చూసి జాలిపడ్డాడు. కేవలం జాలిపడి ఊరుకోలేదు, తన సొంత డబ్బు ఖర్చు పెట్టి అతనికి వైద్యం చేయించాడు. అతను ప్రతిఫలం ఆశించలేదు, దాక్షిణ్యంతో ధర్మం చేశాడు. అలాగే బైబిల్లో తబిత అనే స్త్రీ ఉండేది. ఆమె ఎప్పుడూ పేదవారికి బట్టలు కుట్టి ఇస్తూ సత్క్రియలు చేసేది. ఆమె చనిపోయినప్పుడు పేదలందరూ ఏడ్చారు. ఆమె నీతిమంతురాలు కాబట్టి దాక్షిణ్యంతో ఇచ్చింది. ప్రియులారా, దేవుని చిత్తం ఏంటంటే మనం అప్పు అడిగేవారిగా కాకుండా అప్పు ఇచ్చేవారిగా ఉండాలి. మనం నిజాయితీగా ఉంటే అప్పులు తీర్చే శక్తిని దేవుడు ఇస్తాడు. మనం దయ కలిగి ఉంటే ఇతరులకు సహాయం చేసే స్థాయికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని. సహోదరి సహోదరులారా, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచు వారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురని, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, అప్పు చేసి తీర్చకపోవడం పాపమని, అది నీ దృష్టికి అసహ్యమని మాకు తెలియజేశావు. గనుక మాలో ఎవరైనా అప్పుల ఊబిలో ఉంటే, తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఉంటే నీవే సహాయము చేసి నిజాయితీగా మా అప్పులు తీర్చే మార్గాలను తెరవమని, మేము ఎవరినీ మోసం చేయకుండా మాట తప్పకుండా ఉండేలా మాకు సహాయము దయచేయమని. నీతిమంతులు అప్పు అడిగేవారిగా కాకుండా ఇచ్చేవారిగా ఉంటారు గనుక
మమ్మల్ని కూడా అట్టి ఉన్నత స్థితిలో నిలవబెట్టమని, మేము సంపాదించిన దానిలో దాక్షిణ్యము కలిగి పేదలకు, అవసరంలో ఉన్నవారికి ధర్మం చేసే విశాలమైన హృదయాన్ని మాకు దయచేయమని, మా చేతిని ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడం కోసం చాపేలా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.